కన్ఫ్యూజ్ చేస్తారు. రేవంత్ సర్కార్ పై అటాక్ చేస్తారు. కట్ చేస్తే పార్టీ నేతలకు కనీసం సమాచారం లేకుండా సీక్రెట్ గా ముఖ్యమంత్రిని కలుస్తారు. ఓసారి 3 టికెట్లు కావాలని పట్టుబడతారు. మరోవైపు కమలం పార్టీతో ఫ్రెండ్లీగా రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అసలు సిసలు పొలిటికల్ తీన్ మార్క్ స్టెప్పులు వేయడంలో ఆయన రూటే సపరేట్ అంటున్నారు. ఇంతకు ఆ నేత ఎవరు? ఆయన దారేటు? మాజీ మంత్రి మల్లారెడ్డి 3 ముక్కలాట. కారులోనే ఉంటూ కమలం హస్తంతో దోస్తి. కోడలను బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేయించే స్కెచ్. సీఎం రేవంత్తోనూ సీక్రెట్ గా సాన్నిహిత్యం. మల్లారెడ్డి తీరుతో బీఆర్ఎస్ నారాజవుతోందా? అప్పుడే గులాబీ బాస్ కేసీఆర్ ను ఆకాశానికెత్తుతారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ కంటే బలంగా చెప్తారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనరు. బీజేపీ జోలికి అస్సలే వెళ్లరు. ఇది మాజీ మంత్రి మల్లారెడ్డి తీరు. బీఆర్ఎస్ ఓడినప్పటి నుంచి ఆయన జంపింగ్ పై ఎన్నో వార్తలొస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త టర్న్ తీసుకుంటున్నారు మల్లారెడ్డి. ఓసారి తన ఫ్యామిలీకి 3 టికెట్లు కావాలని పట్టుబడతారు. ఎమ్మెల్యేగా ఉన్న అల్లుడితోనే తనకు సంబంధం లేదంటారు. అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోతే కారు దిగుతానంటూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారట. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో మల్లన్న తీరు ఆసక్తికరంగా మారిందట. ఓవైపు తన కోడలు ప్రీతిరెడ్డిని బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేయించే ప్లాన్ లో ఉన్నారన్న టాక్ ఎప్పటినుంచో నడుస్తోంది. ప్రీతిరెడ్డి బీజేపీ వాయిస్ వినిపించడం వెనుక మల్లారెడ్డి వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ లో టికెట్ అడుగుతూ అటు కమలం పార్టీలో కర్చీఫ్ వేసి పెడుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ తోనూ కనిపించని సఖ్యత మెయింటైన్ చేస్తున్నారట మల్లన్న. అయితే 50 ఏళ్ల వివాహ వేడుక వేళ మరోసారి మల్లన్న తీరు కారు పార్టీలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా చాలా మంది నేతలను ఆహ్వానించారు. కానీ సంగీత్ కు ఒకరిద్దరు తప్ప ఎవరూ హాజరు కాలేదు. ఇందుకు మల్లారెడ్డి తీరే కారణమన్న టాక్ వినిపించింది. పార్టీకి సమాచారం లేకుండా మల్లారెడ్డి సీఎంను కలవడాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతుండగా అనుకోకుండా జరిగిందని కవర్ చేస్తున్నారట మల్లారెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సంగీత్ కు రావాల్సిందిగా పట్టుబట్టి బతిమాలి ఒప్పించారు మల్లన్న. అయితే కేటీఆర్ తన సంగీత్ కు అటెండ్ కాకపోయేసరికి మల్లారెడ్డి చిన్నబుచ్చుకున్నారట. అసెంబ్లీలో కేటీఆర్ ను కలిసి తన అసంతృప్తిని వెళ్లగక్కారని తెలుస్తోంది. అదే రోజు మూసీ సుందరీకరణపై హిమాయత్ సాగర్ దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఆ తరువాత మాజీ మంత్రి గంగుల కమలాకర్ తనయుడి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి అటెండ్ కావడంతో ఆలస్యమైందని కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి కూడా తన సంగీత్ వేడుకకు ఎందుకు రాలేదని అడిగారట మల్లారెడ్డి. అందరూ ఏదో కారణం చెప్పి మల్లారెడ్డిని కూల్చేశారని అంటున్నారు. అయితే మల్లారెడ్డి సంగీత్ ఫంక్షన్ కు కేటీఆర్, హరీష్ రావు సహా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లకపోవడానికి ప్రత్యేక కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడమే మెయిన్ రీజన్ అంటున్నారు. తన 50వ పెళ్లి వేడుకలకు రావాలని మల్లారెడ్డి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సీఎంకు ఆహ్వాన పత్రికను అందించారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దల ఆగ్రహానికి కారణమైందంటున్నారు. మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలవడాన్ని, తన 50 ఏళ్ల వివాహ వేడుకకు ఆహ్వానించడాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టడం లేదట. కానీ రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదని, అంత సీక్రెట్ గా కలవాల్సిన అవసరమేముందని మల్లారెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు గుస్సాగా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు, అందులోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంను కలవాలనుకున్నప్పుడు అధినేతకు సమాచారం ఇవ్వాలని గుర్తు చేస్తున్నారు. మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ కు గాని కేటీఆర్ కు గాని చెప్పకుండానే ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇక పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంపై కేటీఆర్ సహా ముఖ్య నేతలు ఆగ్రహంతో ఉన్నారని తెలుసుకున్న మల్లారెడ్డి అసెంబ్లీలో వారిని కలిసి వివరణ ఇచ్చుకున్నారట. అనుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడంతో హడావుడిగా వెళ్లి కలిశానని, అది కూడా కేవలం 50 ఏళ్ల వివాహ వేడుకకు మాత్రమే ఆహ్వానించానని చెప్పారట. ఇతర విషయాలేవీ చర్చకు రాలేదని కేటీఆర్ కు వివరణ ఇచ్చారట మల్లన్న. దీంతో కొంతమేర సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్ ఆ తరువాత జరిగిన మల్లారెడ్డి హల్దీ వేడుకకు హాజరయ్యారట. ఏదైనా మల్లారెడ్డి తీరు బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగానే ఉందంటున్నారు.
ఆయన తమ పార్టీలో ఉంటారో లేక జంప్ అవుతారో తెలియక డైలమాలో పడిపోతున్నారట కారు పార్టీ లీడర్లు. అలాగని మల్లారెడ్డిని పక్కన పెట్టలేక ఆయన్ను వెంటేసుకుని తిరగలేని పరిస్థితి ఉందని ఆఫ్ ది రికార్డులో చర్చించుకుంటున్నారట. రాబోయే ఎన్నికల్లోపు రాజకీయ తెరపై మల్లన్న ఇంకెన్ని వెర్షన్స్ చూపిస్తారో చూడాలి మరి.